నమస్తే డిఎఫ్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వైరస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన కేంద్ర బృందం. భారీ వర్షాలు, వరద నష్టంపై సమీక్ష చేపట్టిన సీఎం. మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు. మార్కెట్పై ఒమిక్రాన్ ఎఫెక్ట్, నష్టాల్లో మార్కెట్. పుష్ప మూవీ నుంచి మరో అప్డేట్. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్. తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్. కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ను తొలుత గుర్తించారు. ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంకాంగ్, బోట్స్వానా, అలాగే బెల్జియం తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ను గుర్తించారు. తాజాగా భారత్లో కూడా ఈ వైరస్ ప్రవేశించింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ను గుర్తించారు. ఈ వైరస్ మన దేశంలో కూడా ప్రవేశించిన నేపథ్యంలో అందరూ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఒమిక్రాన్ వైరస్ బారిన పడిన వారిలో తొలుత అలసటగా కనిపిస్తోంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్దిపాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ 2 డోసులు తీసుకున్న వారు కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలామందికి తెలియకుండానే పోతుంది. అయితే వైరస్ బారిన పడిన వారు ధైర్యంగా ఉండాలి. భయపడితే వారి పాలిట ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో అందరూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. శారీరక వ్యాయామం, డి విటమిన్ కోసం ఎండలో నడవడం చేయాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. శాకాహారులు విటమిన్ B12 తీసుకోవాలి. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నుంచి జరగబోయే సమావేశాలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎంతో ముఖ్యమైనవని, ఉభయ సభలు ఆటంకం లేకుండా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ సమావేశాల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మనం పార్లమెంట్లో చర్చించి అన్ని ప్రక్రియలు సజావుగా కొనసాగేలా చూడాలని, అలాగే కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరుణంలో మనమంతా అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. हमने देखा है पिछले दिनों संविधान दिवस भी नए संकल्प के साथ संविधान के स्पिरिट को चरितार्थ करने के लिए हर किसी के दायित्व के संबंध में पूरे देश ने एक संकल्प किया है। इन सब के परिप्रेक्ष्य में हम चाहेंगे, देश भी चाहेगा, देश का हर सामान्य नागरिक चाहेगा कि भारत का संसद का ये सत्र और आगे आने वाले भी सत्र
आजादी के दीवानों की जो भावनाएं थी, जो स्पिरिट था, आजादी के अमृत महोत्सव का जो स्पिरिट है, उस स्पिरिट के अनुकूल संसद भी देश हित में चर्चाएं करे, देश की प्रगति के लिए रास्ते खोजे, देश की प्रगति के लिए नए उपाय खोजे, और इसके लिए ये सत्र बहुत ही विचारों की समृद्धि वाला, दूरगामी प्रभाव पैदा करने वाले सकारात्मक निर्णयों वाला बने। मैं आशा करता हूं कि भविष्य में संसद को कैसा चलाया, कितना अच्छा कंट्रीब्यूशन किया, उस तराजू पे तोला जाए, न कि किसने कितना जोर लगा करके संसद के सत्र को रोक दिया। ये मानदंड नहीं हो सकता है। मानदंड ये होगा कि संसद में कितने घंटे काम हुआ, कितना सकारात्मक काम हुआ। हम चाहते हैं सरकार हर विषय पर चर्चा करने के लिए तैयार है, खुली चर्चा करने के लिए तैयार है। सरकार हर सवाल का जवाब देने के लिए तैयार है। और आजादी के अमृत महोत्सव में हम ये भी चाहेंगे कि संसद में सवाल भी हो, संसद में शांति भी हो। हम चाहते हैं संसद में सरकार के खिलाफ, सरकार की नीतियों के खिलाफ जितनी आवाज प्रखर होनी चाहिए हो, लेकिन संसद की गरिमा, स्पीकर की गरिमा, చైర్ కి గరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్ర బృందం భేటీ అయింది. భారీ వర్షాలు, వరద నష్టంపై సీఎం సమీక్ష చేపట్టారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందాలు నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి. వరద నష్టంపై కేంద్ర బృందంతో సీఎం సమీక్ష జరుపుతున్నారు.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ కరోనా బారిన పడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా రిపోర్టు నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యి విజయవాడకు చేరుకున్నారు. కానీ ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురి కావడంతో రాజ్భవన్ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా అదనపు చికిత్స అవసరమని వారు సూచించినట్లు తెలిసింది. భారీ వర్షాలు, వరద నష్టంపై 4 జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్ కడప, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సిఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సిఎస్ వై శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రవాణా, రోడ్డు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి పి ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ. డాక్టర్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించింది కేంద్రం. 2022 మే 31 వరకు చీఫ్ సెక్రటరీగా కొనసాగనున్నారు డాక్టర్ సమీర్ శర్మ. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ కోడెల శివరాం నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఇరువురు పార్టీ విషయాలు చర్చించుకుని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాతృమూర్తి చదలవాడ ధనమ్మ మృతి పట్ల కోడెల శివరాం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలోని చదలవాడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చదలవాడ ధనమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరువురు నేతలు నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎస్సీ నాయకులు శ్యామ్ గారి కుమారుడు వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. పొలం రైతులు బాగా జగన్మోహన్ రెడ్డి ఉన్నతోటికి కరోనా వరదలో ఏదో ఇబ్బందులు పడాల్సింది అందరం. ఒక్క అడుగు అంతే మరి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కాన్వాయ్ను అడ్డుకున్న నిరుద్యోగ యువత. మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా హోంమంత్రి మేకతోటి సుచరిత నివాళులర్పించారు. గుంటూరు బ్రాడీపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెట్ యార్డ్ చైర్మన్ మెట్టు రాజ్యలక్ష్మి, పార్లమెంట్ సేవాదళ అధ్యక్షుడు వెంకటప్పారెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పులే చేసిన సేవలను గుర్తు చేస్తూ హోంమంత్రి సుచరిత కొనియాడారు.
నిమిషం. విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో సమాజానికి మనకు తోచిన మేరకు చేయూతనివ్వడం ద్వారా మరికొందరికి స్ఫూర్తిగా నిలవాలని రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో వర్షిణి ట్రస్ట్ బహూకరించిన ఫాగ్ యంత్రాన్ని మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ మాజీ శాసనమండలి సభ్యులు కోడూరు శివరామకృష్ణ కుమారుడు శ్రీనివాస్ కొవ్వూరు మున్సిపాలిటీకి ఉచితంగా ఫాగ్ మిషన్ను అందజేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అధికారులే అన్ని పనులు చేయాలనే ఆలోచన అన్ని సమయాల్లో కుదరదని, మనకు అవకాశం ఉన్నంత మేరకు సమాజ సేవ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కోడూరు శ్రీనివాస్ని సందర్భంగా అభినందిస్తున్నానని మంత్రి తెలిపారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. మురుగునీటి వలన దోమలు చేరే అవకాశాలున్నాయని, ప్రజలందరూ స్వచ్ఛ కొవ్వూరు దిశలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. శ్రీనివాస్ వంటి వ్యక్తులు నేటి సమాజానికి అవసరం ఎంతైనా ఉందని, వీరిని చూసి మరో నలుగురు స్ఫూర్తి పొందుతారనడంలో సందేహం లేదని అన్నారు తానేటి వనిత. ఫాగింగ్ మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీని కాస్ట్ 30,000 అండి. ఈ రోజున దాన్ని ఇంత వాల్యూ చేసే మిషన్ని మనకి ఉచితంగా ఇచ్చి మన మున్సిపాలిటీకి సపోర్ట్ చేస్తున్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. మన నిజంగా కోడూరి శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఇలాంటి దాతలు ముందుకు వచ్చి పెద్దలు మన అవసరాలు తీరుస్తూ ఉండాలి. ఎంతసేపు కూడా ప్రభుత్వమే ఏదో చేస్తుంది, ప్రభుత్వమే చేయాలి, అధికారులు చేయాలనే దానికోసం ఎదురు చూడకుండా ఈ రోజున స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన అవసరాన్ని గుర్తించి మన పట్టణ ప్రజలకు అవసరమైన నీటిని మనకు అందించి మరి ఈ రోజున చక్కగా ఈ మున్సిపల్కి అందించవలసిన కార్యక్రమాలన్నింటిలో మనకి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వనపర్తి జిల్లాలో కీచక ఎస్ఐ భాగవతం బయటపడింది. ఓ వివాహితను లొంగ తీసుకుని ఆమెతో అక్రమ సంబంధం నడుపుతున్న ఎస్ఐని ఆమె భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదాడు. వివరాల్లోకి వెళితే వనపర్తి రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న షేక్ షఫీ కొంతకాలంగా కొత్తకోటకు చెందిన వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడుతూ భర్త లేని సమయంలో ఇంటికి వెళ్లి రాసలీలలో కొనసాగిస్తున్నాడు. స్థానికులు, స్నేహితుల సహాయంతో ఈ విషయం తెలుసుకున్న భర్త ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని స్కెచ్ వేశాడు. ఈ నెల 18న బయటకు వెళ్తున్నట్లు భార్యకు చెప్పి సమీపంలోనే కాపు కాశాడు. దీంతో ఆ మహిళ ఎస్ఐకి ఫోన్ చేయగా అతడు క్షణాల్లోనే ప్రియురాలి ఇంట్లో వాలిపోయాడు. ఇద్దరు రాసలీలలో మునిగి తేలుతుండగా భర్త స్నేహితుల సాయంతో వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఆవేశంతో రగిలిపోయిన భర్త స్నేహితులతో కలిసి ఎస్ఐని విచక్షణారహితంగా చితకబాదాడు. అడ్డొచ్చిన భార్యను కూడా చావబాదాడు. శివ ఆగండు. శివ శివ
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని సమాజ సేవలో జనసేన పార్టీ ముందు ఉంటుందని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సరీష్ అన్నారు. బద్వేలు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని బద్వేలు క్రాస్ రోడ్స్ వద్ద ఉన్నటువంటి సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో బొబ్బేపల్లి సురేష్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో డబ్బులు ఇవ్వలేక కావచ్చు కానీ ఆపత్కాలంలో ఆకలి అన్నవారికి అన్నదాన కార్యక్రమాలు చేయడంలో ముందుంటామని అన్నారు. జనసేన పార్టీ పేదల సమస్యలను పరిష్కరించడానికే పుట్టిందని తెలిపారు. గత 15 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పేద ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదని తెలిపారు. గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు జనసేన పార్టీ నాయకులు జాకీర్, పవన్, ప్రసాద్, శ్రీకాంత్, కదిర్, సురేష్, ఉదయ్ పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. సురేష్ బాబు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఏదైతే ఈ యొక్క తుఫాను వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో రెక్కాడితే డొక్కాడని కుటుంబాలకి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనుబోలు మండలంలోని సంగమేశ్వర గిరిజన కాలనీ నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గత 10-15 రోజుల నుంచి వస్తున్న అకాల వర్షాల కారణంగా పలు మండలాల్లో కూడా ఇదే విధంగా అన్నదాన కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా ఎవరు కష్టాల్లో ఉన్నా, ఎవరు ఆకలితో ఉన్నా మాకు తెలిసిన వెంటనే మేము వచ్చి వాళ్ళని ఆకలి తీర్చడానికి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఎన్నికల సమయంలో మేము ఓటుకు డబ్బు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఆపత్కాలంలో ప్రజలను ఆదుకునేదానికి మాత్రము మా వంతు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా ఉంటాం. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం. ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం వారికి అండగా నిలబడి వారిని ఆదుకునేదానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. జై హింద్. ఈరోజు మనుబోలు మండలంలో స్థానిక బద్వేల్ రోడ్లోని సంగమేశ్వర స్వామి కాలనీలో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండే గిరిజన కుటుంబాలకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు పంచడం అనేది చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు మనుబోలు జనసేన పార్టీ తరఫున ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి సురేష్ బాబు గారిని మనుబోలు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చాలా మందిలో క్రేజ్ పెంచింది. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్ 1 పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ పోస్టర్ వదిలారు మేకర్స్. డిసెంబర్ 6న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేశారు. నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను, విమర్శలు ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టి నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తు ఇది మన దేశంలోనే జరిగింది అని ఆయన పోస్టు చేశారు. తమిళనాడుకు చెందిన 55 ఏండ్ల శివరామకృష్ణన్ భారత తరపున 1983 నుంచి 87 మధ్యకాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు. స్టాక్ మార్కెట్ని ఒమిక్రాన్ భయాలు వెంటాడుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి, లాక్డౌన్ భయాలు మార్కెట్ను షేక్ చేస్తున్నాయి. ఫలితంగా గత వారం మార్కెట్ నష్టాలతో ముగియగా ఈ సోమవారం ఉదయం సెషన్ ప్రారంభం కావడంతో నష్టాలు చుట్టుముట్టాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో తమ లాభాల స్వీకరణకు ఉపక్రమించారు. ఫలితంగా ఇటు బీఎస్ఈ సెన్సెక్స్, అటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు భారీ స్థాయిలో పాయింట్లు కోల్పోతున్నాయి. ఈరోజు ఉదయం బీఎస్సీ సెన్సెక్స్ 57,028 పాయింట్లతో ఓపెన్ అయింది. ఈ వెంటనే ఇన్వెస్టర్ల అమ్మకాలకు పడడంతో కేవలం 20 నిమిషాల్లోనే దాదాపు 500 పాయింట్లు సెన్సెక్స్ కోల్పోయింది. ఆ తర్వాత అనూహ్యంగా నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ కోలుకుంది. ఉదయం 9:20 సమయంలో 80 పాయింట్లు నష్టపోయి 87,080 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు ఎన్ఎస్సీ నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయి 16,827 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ వైరస్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన కేంద్ర బృందం. భారీ వర్షాలు, వరద నష్టంపై సమీక్ష చేపట్టిన సీఎం. మళ్లీ అస్వస్థతకు గురైన ఏపీ గవర్నర్. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలింపు. మార్కెట్పై ఒమిక్రాన్ ఎఫెక్ట్, నష్టాల్లో మార్కెట్. పుష్ప మూవీ నుంచి మరో అప్డేట్. ట్రైలర్ రిలీజ్ డేట్ చెప్పేసిన మేకర్స్. తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్ వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.